బ్యాక్ టు న్యూస్. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. రాజమండ్రి 44, 47వ డివిజన్ ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో అక్రమ నిర్మాణాల పేరిట 4-5 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. ఇక అయితే ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలని తెలిసిన టీడీపీ నేతల ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు తమ నివాసాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నామని, అన్యాయంగా తమను రోడ్డు పాలు చేశారని వాపోయారు. కూటమి అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తామన్న నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 44, 47 డివిజన్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి పేదల ఇళ్లు కూల్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపు 43 ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ ఇందిరా సత్యనగర్ ప్రాంతంలో ఉన్న ఈ పుంతలో ఉన్న పేదల ఇళ్లను కూల్చే ప్రక్రియ ప్రారంభించారు. దీనికి సంబంధించి అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది, దీనికి సంబంధించి అధికారులు గతంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా, నోటీసులు ఇచ్చారా, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పడానికి స్థానికులు సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది? గతంలో 40-50 సంవత్సరాల నుంచి ఇందిరా సత్యనగర్ పుంతలో వీళ్ళ నివాసం ఉంటూ బడుగు బలహీన వర్గాలు చెందిన కూలి పని చేసే వ్యక్తులందరూ ఇక్కడ జీవిస్తున్నారు. గతంలో ఇది గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్లో ఉందని చెప్పేసి అన్నారు. తద్వారా నోటీసులు ఇచ్చారు. అప్పుడు మేము అన్నాం, ఇక్కడ కొంతమంది సెటిలర్స్ ఉన్నారు, ఆక్రమించిన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళని ఎక్కడైనా నివాస ఉన్న ప్రాంతం చూపించి ఖాళీ చేయించమని చెప్పాం. అధికారులు కూడా గతంలో వచ్చి వీళ్ళకి వేరే ప్లేస్ చూపించాకే ఖాళీ చేస్తాం, అప్పటి వరకు ఖాళీ చేయమని చెప్పేసి అన్నారు. ఇవాళ అర్ధరాత్రి వచ్చి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి అర్ధరాత్రి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి బయటకు వచ్చి మొత్తం సామాన్లు పెరాలసిస్లో ఉన్న వాళ్ళని బయటికి మొత్తం పాడేసి పరిస్థితి వచ్చింది. ఇదే కూటమి ప్రభుత్వం గతంలో మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో పట్టణాల్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఇవాళ రాజమండ్రిలో ఈ కూటమి ఎమ్మెల్యే ఎంతమందికి 2 సెంట్లు ఇచ్చాడని చెప్పేసి అడుగుతున్నాం మేము. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అనుచరుల స్థలాలు మాత్రం ముట్టుకోలేదు, పేదలు ఉండే ఇల్లులు మాత్రం ముట్టుకున్నారు. అధికారులు వచ్చి ఏమీ చెప్పలేదండి. నిన్న సాయంత్రం వచ్చారండి. మేము నోటీసులు ఇచ్చాం కదా, మీరు ఖాళీ చేశారండి. ఇదేంటండి సార్, మాకు ఇల్లులు ఎక్కడా లేవండి, మాకు ఇల్లు చూపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామండి అనేసి అంటే పొద్దుట 4 గంటలకు వచ్చండి. పోలీసు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు లాక్కొచ్చండి, సామానాలు బయట పడేసండి. మీరు వెళ్ళిపోవాలి, మాకు కుదరదు, ఇక్కడ ఉంటాకు కూడా వీలు లేదు. అలాగని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్, మేము ఎక్కడికి వెళ్ళిపోయి ఏం మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి చెప్పారు కదా, ఒంగూరు మరి పాకలోకి దండ పెట్టారండి. అమ్మ మీకు ఇల్లులు ఇస్తాము, మీకు తీసేస్తాం, సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరు రోజు వచ్చివ్వరండి. అమ్మ మీకు ఎక్కడ దిక్కుని ఇల్లు ఇస్తాము, ఇల్లు ఇచ్చేస్తే ఇస్తాము అన్నారు. ఈ రోజు ఒక సచివాలయం వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పలేదండి. వాళ్ళని అడుగుతుంటే మీరు వెళ్ళి మీ ఎవరు తీసారో వాళ్ళని అడగండి అని పోలీసు వాళ్ళు అంటున్నారండి. మేము చేసే పని మేము చేస్తున్నాం, మీరు అడ్డు లేకపోతే బయటకు లాక్కొచ్చేస్తాం. మీరు ఇంట్లో ఏమన్నా చేసుకున్నా మాకు సంబంధం లేదు, బయటకు లాగా మీరు పేషెంట్లు ఉండే ఎవరు ఉండే ఏం సామాన్ అంతా బయట పడేస్తారండి. ఆధారం ఏమీ లేదు. దీన్ని అంతమందిని కూడా వెళ్ళి కూడా మా వీళ్ళకి అడ్డం పడిపోయిన కూడా చెయ్యట్టుకుని ఆగేశాడు ఆయన. సామాన్ కూడా పిల్లలు కూడా సామాన్ తీయలేదు. 50 సంవత్సరాల నుంచి ఉన్నాండి, 50 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఉన్నా కూడా మాకు ఇల్లు చూపెడుతున్నారు, ఇల్లు చూపించలేదు. తీసి మీకు ఇల్లు చూపించిన తర్వాత మేము తీస్తామని అన్నారండి సార్. అని తీయలేదు, ఇవ్వలేదండి మాకు ఇల్లు. ఏం చెప్పలేదండి సమాధానం. మా ఇంట్లో 4 ఉంటామండి. ఇప్పుడు ఆడపిల్లలండి, నాకు ఏ ఆధారం లేదండి. పని చేసుకుంటేనే ఏదైనా ఆధారం, లేకపోతే ఏమీ లేదండి. ఇల్లు వచ్చి ఇస్తామని నా వారని తీసుకెళ్ళారండి. ఇల్లు ఇచ్చారు, అక్కడ కోరుకుంటే అక్కడ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. మళ్ళీ ఏమో డీడీ ఒకటి కట్టండి, ఇల్లు వచ్చేసింది, పేరు మీద ఇల్లు వచ్చింది, పట్టాలు ఇచ్చేసారు, అన్ని ఇచ్చేసారు. ఇప్పటికి ఇల్లు ఇవ్వలేదండి. ఇక్కడ చెప్పలేదండి. ఇల్లు పడగొట్టేసారు. మా కోళ్ళ కొనుక్కుందండి ఆ స్థలం. మా కోళ్ళు కొనుక్కుంది, కొనుక్కున్నారండి 75,000 టప్పు చేసి. ఆ కొనుక్కుంటే అది నేనే ఉండేదాన్ని, వాళ్ళు అర్జెంట్లో ఉండేవారు.
కట్టదాడికి అందరూ అన్నారు డీడీ కట్టండి అంటే ఆ అమ్మాయి చెప్తే వినిపించుకోలేదు. సరే నేనన్నా నిలబెడతాను ఇల్లు అని చెప్పేసి నేను కట్టానండి. ఆ ఇల్లు కూడా తీసేశారు, రోడ్డు మీద నిలబెట్టారు అన్నమాట. రోడ్డు మీద నిలబెట్టారండి. ఇక్కడ బాధితుల ఆవేదన అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాత అవసరమైతే ఖాళీ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇళ్ళ అలాట్మెంట్ జరగలేదు, కనీసం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించలేదు. నేరుగా ఒక వారం రోజుల క్రితం నోటీస్ ఇచ్చేసి పిల్ల పాపలతో సహా ఉన్న వీళ్ళందరినీ కూడా ఇవాళ తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ అధికారులు వచ్చి రోడ్డు మీద పడేశారంటూ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నిలబడడానికి ఇల్లు లేదు, కనీసం ప్రభుత్వం చూపిస్తామన్న ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వం అయితే సిటీలో 2 సెంట్లు, అదేవిధంగా తమ అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తా ఉంది. అసలు సెంటు కాదు కదా, ఉన్న ఇంటిని కూడా పీకేసి తమను రోడ్డు పాలు చేశారని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతాధికారులు స్పందించి తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు.